సినిమాలు పబ్లిసిటీ కోసం తాపత్రయపడితే మరికొన్ని సినిమాలు సెన్సేషన్ కోసం వెంపర్లాడుతాయి. మరి ఈ రెండింటి కోసం తీసిన సినిమాలకి మాత్రం ప్రేక్షకుల నుంచి అనుకోని విధంగా విమర్శలు చెలరేగుతాయి. అలాంటి ఓ సినిమా మలయాళంలో ఓ 3 ఏళ్ల క్రితం వచ్చింది. సినిమా పేరు కలిమన్ను. ఈ సినిమా కథానాయిక మలయాళ హాట్ హీరోయిన్ శ్వేతా మేనన్. రతి నిర్వేదం సినిమాతో తెలుగువారికి బాగా పరిచయం ఈమె. అంతకుముందే శ్వేతా మీనన్ను తెలుగులో భానుచందర్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన దేశద్రోహులు సినిమాతో పరిచయం చేశాడు. ఇంతకీ కలిమన్ను సినిమా కేరళలో ఎందుకు సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా షూటింగ్ బిగినింగ్ నుంచి శ్వేతా మీనన్ నిజంగానే గర్భంతో ఉంది. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకించి దర్శకుడు బ్లెస్సీ ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఆమె 9 నెలలు గర్భం ధరించిన వివిధ దశల్ని సినిమా కోసం షూట్ చేశాడు. కథ ఏంటంటే, ఇందులో హీరోయిన్ తను గర్భంతో ఉండగా తన కడుపులోని బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. రకరకాల కబుర్లు చెప్తుంది. ఒక విధంగా ఇది మహాభారతంలో అభిమన్యుడి కథ అన్నమాట. ఇక 9 నెలలు నిండగానే ఆమె డెలివరీని రియల్ గా చిత్రీకరించి సినిమా కోసం వాడుకున్నారు. డెలివరీ కోసం దర్శకుడు, కెమెరామెన్, అసిస్టెంట్స్ కొన్ని గంటల పాటు డాక్టర్ల పర్మిషన్ తో లేబర్ రూమ్ లోనే ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే పబ్లిసిటీ కారణంగా జనంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. ప్రత్యేకించి మహిళలు ఈ సినిమాను దుమ్మెత్తిపోశారు. ఇక విడుదలయ్యాక కేరళలో విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే కమర్షియల్ గా ఈ సినిమాను బాగానే ఆదరించారు మరో వర్గం ప్రేక్షకులు. ఎక్కడికో కారులో వెళుతుండగా దర్శకుడు బ్లెస్సీకి ఈ ఆలోచన తట్టిందట. అప్పుడే శ్వేతా మీనన్ ప్రెగ్నెంట్ అని అతడికి తెలిసింది. అంతే, ఆమెతోనే ఈ సినిమా తీసేశాడు. సో మొత్తం మీద కలిమన్ను సినిమా లైవ్ డెలివరీతో భారీ పబ్లిసిటీని తెచ్చుకుంది, బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్నట్టు ఈ సినిమా తెలుగులో మల్లెతీగగా విడుదలైంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.